హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివాజీ. ఈ వీడియోలో జేవీకే యాప్ న్యూ వెర్షన్ రావడం జరిగింది. ఈ న్యూ వెర్షన్ గురించి నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే మన మొబైల్లో ఉన్న ఓల్డ్ వెర్షన్ జేవీకే యాప్ ఏంటంటే అన్ఇన్స్టాల్ చేసుకుని తర్వాత అంటే న్యూ వెర్షన్ యాప్ ఏంటంటే అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ న్యూ వెర్షన్ యాప్ అనేది అంటే మనకి ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉండదు. దీన్ని ఏంటంటే మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుంచి అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అనే విషయం మీకు తెలియజేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ వెబ్ అడ్రస్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్లో ఇక్కడ సెర్చ్ బార్ పై క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే నాడు నేడు డాట్ ఇక్కడ ఆల్రెడీ మీరు రావడం జరిగింది. అడ్రస్ బార్లో ఆల్రెడీ నేను చేయడం వల్ల naadu.sc.ap.gov.in/jvk అని ఈ అడ్రస్ అంతా కూడా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పై క్లిక్ చేసి కూడా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్రస్ అంతా మనం టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది అంటే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా పేజ్ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, జగనన్న విద్యా కానుక నాడు నేడు ఉంది కదా, ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఏంటంటే పేజ్ యొక్క వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఏంటంటే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఈ పైన ఏంటంటే 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ పైన మనం క్లిక్ చేస్తాం. 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏంటంటే 4 ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. హోము, డౌన్లోడ్ మొబైల్ ఏపీకే, డౌన్లోడ్ యూజర్ మాన్యువల్, లాగిన్ అనే ఆప్షన్. ఇక్కడ ఏం చేయాలంటే డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి యాప్ ఏంటంటే డౌన్లోడ్ కావాలని అడుగుతుంది. డూ యూ వాంట్ టు డౌన్లోడ్ జేవీకే యాప్ పడుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఏం చేయకుండా డౌన్లోడ్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మన మొబైల్లోకి ఏంటంటే యాప్ అనేది ఏంటంటే డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది. మొబైల్లో యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. మొబైల్లో యాప్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ అనేది ఏంటంటే మన మొబైల్కి ఏంటంటే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ విధంగా మనకి ఏంటంటే యాప్ అనేది ఏంటంటే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మనకి స్కాన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఏంటంటే మనకి రావడం జరుగుతుంది. వచ్చాక ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, మనం అలౌ చేయాలి. పర్మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే అలౌ చేస్తాం. అలౌ చేసిన తర్వాత మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఏంటంటే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసాక ఇక్కడ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం యాప్లోకి ఏంటంటే లాగిన్ కావడం జరుగుతుంది. మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఏంటంటే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మనకి జేవీకేలో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి జేవీకే కిట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొని కొంతమంది విద్యార్థులు ఏంటంటే మన స్కూల్ లాగిన్లో ఉండడం జరిగిందంటే వేరే కారణాల వల్ల ఏంటంటే వాళ్ళ అథెంటికేషన్ మనం తీసుకోలేకపోయాం. అటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక రిమార్క్ అనేది యాడ్ చేసి మనం ఈ యాప్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయం ఏంటంటే మనకి లేటెస్ట్ అప్డేట్ అనేది అది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాడ్యూల్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తాం. మాడ్యూల్స్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. అదంటే వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్, డిస్ట్రిబ్యూటెడ్, నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఏ క్లాస్లో ఈ కింద చూపిస్తుంది అన్నమాట. ప్రతి క్లాస్లో నాట్ డిస్ట్రిబ్యూటెడ్ కింద ఒక నెంబర్ చూపిస్తుంది. అంటే ఇంతమంది విద్యార్థులకి అయితే మనం కిట్ డిస్ట్రిబ్యూట్ చేయలేదనేసి మనకి చూపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే సంబంధిత రిమార్క్స్ అనేవి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8th క్లాస్ ఉంది కదా, 8th క్లాస్లో 3 మెంబర్స్ ఉన్నారు. వీటికి క్లిక్ చేస్తాం. మనం ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆ క్లాస్లో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఒక విద్యార్థిని సెలెక్ట్ చేస్తాం. ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రిమార్క్స్లో రీజన్ అనేది ఏంటంటే మనకు అడుగుతుంది. కిట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫిజికల్ ఉంటుంది, ఎస్ ఆర్ నో అని అడుగుతుంది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎస్ అని టిక్ చేసిన తర్వాత ఇక్కడ రీజన్ ఫర్ నాట్ క్యాప్చరింగ్ బయోమెట్రిక్ అడుగుతుంది. బయోమెట్రిక్ ఎందుకు క్యాప్చర్ చేయాలని అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక డ్రాప్ డౌన్ బాక్స్ అనేది ఏంటంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సంబంధించి
సంబంధిత రీజన్ ఏదైతే రీజన్ ఉంటుందో ఆ రీజన్ ఏంటనే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే మనకి సబ్మిట్ కావడం జరుగుతుంది. ఇది ఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఒకవేళ కిట్ కానీ మనం ఫిజికల్గా ఇవ్వలేదనుకోండి, దానికి కూడా మన రీజన్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నో పెడతాం. నో పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ రీజన్ ఉంటుంది. రీజన్ పైన మనం క్లిక్ చేస్తాం. రీజన్ పైన క్లిక్ చేసేస్తే లాంగ్ ఆప్షన్టా, డ్రాప్ అవుటా, మ్యారీడా, నో నెట్వర్క్ కవరేజా, మైగ్రేటెడా, 10th క్లాస్ కంప్లీటెడా, ఏదైతే ఆ రీజన్ ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసుకొని టీసీ అయితే టీసీ షూట్ చేసినట్లయితే టీసీ కూడా సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది ఏంటంటే మనకి సబ్మిట్ కావడం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే మనం 1 వీక్లో కంప్లీట్ చేయాలని సిఎస్సి నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ఒక్కసారి మీ లాగిన్ అనేది వెరిఫై చేసుకుని అటువంటి విద్యార్థులతో సంబంధిత రీజన్ అనేది పెట్టి సబ్మిట్ చేస్తారు. ఈ విధంగా ఏంటంటే మనకి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగింది. అయితే ఈ అప్డేట్ ఏంటంటే మనకి ఎలాంటి ఎడిట్ ఆప్షన్ లేదు దీనికి సంబంధించి, అది కూడా మీకు చూపిస్తాను. ఒక్కసారి కానీ మనం డేటా కానీ ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించిన డేటా నేటిని మనం ఎలాంటి మోడిఫై చేయలేము. మళ్ళీ ఒకసారి అంటే ఇక్కడ డేటా కానీ ఎంటర్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే మోడిఫై చేయడం అనేది ఏంటంటే కుదరదు. అందువల్ల అంటే హెచ్ఎంస్ అందరూ కూడా ఒక్కసారి ఏంటంటే సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసే ముందు సంబంధిత రీజన్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చామో లేదో వెరిఫై చేసుకుని ఏంటంటే సబ్మిట్ చేయగలరు. ఇది మనకి జేవీకేలో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనేది ఏంటంటే ఈ విధంగా ఉన్నది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఏంటంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అనేది ఏంటంటే అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.